యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు, అయ్యా ఇంకొంతకాలం దయచేసి ఉండనివ్వండి, ఇంకా కొంతకాలం ఉండనివ్వండి. ఇదిగో నా దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని వాక్య రూపంలోనో, పాట రూపంలోనో, ఆరాధన రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తి హృదయంలోకి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. తన హృదయాన్ని నేను మారుస్తాను, తన జీవితాన్ని నేను మార్చడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. కాబట్టి తను మాట్లాడు, తనని ఏమీ చేయదు, తనను మరణానికి అప్పగించదు, తనని రోగాల పాలు చేయదు అని దేవుడు నీ పట్ల నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వు మెరుగుగా ఉన్నా నిద్రపోయినా, ప్రతి సమయంలో కూడా ఆయన మూలుగుతో కన్నీరు కాచి దేవుడికి మొదలుపెడుతున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మన మనస్థితి మారిపోవాలి, మన జీవిత విధానం మారిపోవాలి, మనం మాట్లాడే మాట మారిపోవాలి, మనం పాటలు పాడే విధానం మారిపోవాలి, వాక్యాన్ని బోధించే విధానం మారిపోవాలి, వాక్యాన్ని చదివే విధానం మారిపోవాలి, మనం ప్రార్థించే విధానం మారిపోవాలి. ఎందుకంటే ఈ లోకంలో కోటాను కోట్ల దేవదూతలు దేవుడు అని చెప్పబడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు కోరుకుంటే ఏదో తెలుసా? ఇదిగో నీ కుటుంబం బాగుండాలంటే, నీ సమాజం బాగుండాలంటే, నీ పరిస్థితులు బాగుండాలంటే, నీకు సమస్య అంతా బాగుండాలంటే ఇదిగో ఒక బలి అర్పించు, ఇదిగో ఆ బలి నాకు తీసుకురా, ఆ కానుకలు నాకు తీసుకురా, నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని దుర్జపకులు కోరి వారందరినీ అమాయకత్వపు పరిస్థితులను తీసుకెళ్లి వారందరి నుండి తప్పుడు పనులు చేస్తున్న ఒక విగ్రహారాధన ఉన్న సమాజంలో మనం ఉన్నాం. కానీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, నీ బలి నాకు అవసరం లేదు, నీ అర్పణ నాకు అవసరం లేదు, నీకున్న ఏది నాకు అవసరం లేదు, నువ్వు మాత్రం నా దగ్గరికి రా, నువ్వు మాత్రమే నా దగ్గరికి రా, నీ మనసుతో నా దగ్గరికి రా, నీకున్న పాపాలను విడిచిపెట్టి నా దగ్గరికి రా, నీకున్న వ్యసనాలు విడిచిపెట్టి నా దగ్గరికి రా, నీకున్న ప్రతిదీ కూడా విడిచిపెట్టి నా దగ్గరికి రా. ఇదిగో నేను నీలో సంచారం చేయాలనుకుంటున్నాను, నీ మనసులో నేను ఉండాలనుకుంటున్నాను, నీతో పాటు నేను జీవించాలనుకుంటున్నాను. నాకు నీ దగ్గర నుండి ఏమీ అవసరం లేదు. నువ్వు నా దగ్గరికి వస్తే ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వడం కోసం నీ ముందు నేను నిలబడ్డాను. నీ హృదయం అనే తలుపు దగ్గర నేను కొడుతున్నాను. నాకు మరుడా, నాకు సమయం ఇచ్చి నువ్వు తలుపు తీస్తే కనుక నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావు. మనందరం కలిసి దేవుని రాజ్యమును, పరలోక రాజ్యమును, దేవుని సన్నిధిలో మనం ఉంటాము. నీవు నాకు అవకాశం ఇస్తావా? నాకు అవకాశం ఇస్తావా అని దేవాది దేవుడు నీ ముందు నిలబడి అడిగితే, అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఇప్పుడు మన మనసు ఎక్కడో మార్పు చూడాల్సింది. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుడికి